హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు వచ్చేసి నేను లాస్ట్ మంత్ అంటే జులై మంత్‌లో నేను 91,000 రూపీస్ ఎర్న్ చేశాను కదా! ఫ్రమ్ బిస్గురుకుల్ నుంచి. సో, అది ఎలా ఎర్న్ చేశాను ఏంటిని సో, ఈరోజు అది క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? సో, దానికన్నా ముందు ఏంటి అంటే సో, నా వర్క్‌ని అయితే కొంచెం ఇగ్నోర్ చేసేసాను. ఎందుకంటే యాస్ ఎ హౌస్ వైఫ్ కదా! ఇంట్లో వర్క్ చేయాలి, ఇది వర్క్ చేయాలి. సో, మోస్ట్‌లీ ఇలానే చేసుకుంటాను. లైక్ ఏమంటే ఈ ఇంట్లో పనులు చేసుకుంటాను. నా వర్క్ కూడా నేను చేసుకుంటానండి. ఓకేనా? సో, ఇదే మనకు బిస్గురుకుల్ ప్రొవైడ్ చేసే బెస్ట్ ఆపర్చునిటీ. ఓకే. సో, అది వదిలేస్తే సో, నేను ఎలా ఎర్న్ చేశాను ఏంటి అనేసంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి నేను ఎవ్రీడే ఒక రీల్ అయితే పోస్ట్ చేస్తానండి. అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసిన. ఓకేనా? సో, అలాగే కన్సిస్టెన్సీ ఎక్కడైనా కూడా నేను స్కిప్ చేయలేదు. ఓకేనా? సో, కన్సిస్టెన్సీ మిస్ అయితే ఎలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాము అనేది నేను ఎక్స్‌పీరియన్స్ అయినాను కాబట్టి కన్సిస్టెన్సీగా అయితే నేను వర్క్ చేశాను. ఓకేనా? సో, అలాగే కన్సిస్టెన్సీగా వర్క్ చేసి ప్రతిరోజు ఒక లైవ్ ట్రైనింగ్ కానీ, లేదా ఒక రికార్డింగ్ ట్రైనింగ్ కానీ, ఏదో ఒక ట్రైనింగ్ అయితే అటెండ్ అయితూ ఉండేదాన్నండి. సో, ఇలాగా ప్రతిరోజు నేను కన్సిస్టెన్సీతో రీల్ పోస్ట్ చేస్తున్నాను. అలాగే రోజు ఒక్కొక్క ట్రైనింగ్ అయితే విన్నాను. సో, ఇలాగ ప్రతిరోజు నేను కంటిన్యూగా అంటే ఒక గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, ఎంతో కొంత నేనైతే వర్క్ చేస్తూనే ఉన్నానండి. ఓకేనా? సో, అలాగా నేను వర్క్ చేయడం ద్వారా నా రిజల్ట్ ఏంటంటే 91,000 రూపీస్ ఎర్న్ చేశాను యాస్ ఎ హౌస్ వైఫ్. అది నాకు బెస్ట్ ఇదనమాట. ఎందుకంటే నేను ప్రీవియస్ సాఫ్ట్‌వేర్‌గా వర్క్ చేశాను. అప్పుడు నాకు ఎంత ఇన్‌కమ్ వస్తుందో, సో, ఇప్పుడు కూడా నాకు అంత ఇన్‌కమ్ నేను జనరేట్ చేసుకోగలుగుతున్నాను. ఓన్లీ బిస్గురుకుల్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా. అది కూడా నా ఫ్రీ టైమ్‌లో ఉండే. అప్పుడైతే నాకెలా అంటే 9-6 చేసేదాన్ని. ఓకేనా? అప్పుడు కొంచెం ప్రెషర్‌గా ఉండేది. బట్ ఇప్పుడేంటే నాకు చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్‌కమ్ ఒకటే, బట్ నా ఫ్రీ టైమ్‌లో నేను చేస్తున్నాను కదా! సో, అది బెస్ట్ అనేసి నేను చెప్తాను. సో, అలాగే ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ మీరు బిస్గురుకుల్‌లో స్టార్ట్ చేయాలి మీ జర్నీ అనేసి అనుకుంటే, అట్‌లీస్ట్ ఒక 2 అవర్స్ డెడికేషన్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఏదైనా కావచ్చు. ఇప్పుడు నేను మోస్ట్‌లీ నా ట్రైనింగ్స్ నేనెలా వింటాను ఏంటి అనేసి అనుకుంటే, వంట చేస్తా ఉంటాను. అప్పుడు నా ట్రైనింగ్స్ వింటాను. ఓకేనా? ఏదైనా రికార్డింగ్ ట్రైనింగ్స్, ఏదైనా ఒక టాపిక్ పైన ట్రైనింగ్ అనేది వింటాను. ఓకేనా? సో, అలాగా నేను వర్క్ చేసుకుంటూనే ఇలాగ నేను ట్రైనింగ్స్ కూడా అటెండ్ అవుతాను. ఇప్పుడు మీతో కాల్ మాట్లాడుతున్నాను. ఐ మీన్ డిస్కస్ చేస్తున్నాను కదా! సో, అలాగే ఇప్పుడు నేనేం వర్క్ చేస్తున్నా పూజ థింగ్స్ అన్నీ నేను ప్రిపేర్ చేసుకుంటాను ఆ పూజకి. సో, ఇలాగ నేను ఇలా వర్క్ అయితే చేసేదానండి. ఒక పని అది చేస్తున్నా, ఒక పని ఇది చేసుకుంటా నేనైతే స్టార్ట్ చేశాను. అలాగే ప్రెషర్ ఏం లేకుండా ఫ్రీగా అయితే వర్క్ చేసుకున్నాను. అలాగే ఫ్రీగా 91,000 రూపీస్ ఎర్న్ చేశానండి. తక్కువ టైంలో ఎక్కువ ఇన్‌కమ్ అంటే ఫినాన్స్ మాస్టర్ తీసుకుంటే మీరు కూడా ఇలా అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇలాగా మీకు నేను కావాలంటే లైవ్ విత్‌డ్రా ప్రూఫ్ కూడా నెక్స్ట్ అటాచ్ చేస్తాను చూడండి. ఓకేనా? సో, నేను 91,000 ఎర్న్ చేశాను కదా! దాంట్లో నాకు టాక్స్ అంతా కట్ అయ్యేసి ఎంతొచ్చింది, ఏంటి ప్రతీదీ నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇలాగ నేను నా ఫ్రీ టైమ్‌లో అయితే జూలై మంత్ 91,000 రూపీస్ ఎర్న్ చేశానండి. సో, ఇలాగ మీరు కూడా మీ జర్నీ స్టార్ట్ చేయండి. మంచిగా అయితే ఇన్‌కమ్ జనరేట్ చేసుకోండి. ఓకేనా? స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, జాబ్ హోల్డర్స్ ఎవరైనా కూడా చేయండి. మీకేమైనా డౌట్ ఉన్నా, మీరు జాయిన్ అవ్వాలనుకున్నా నా వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. హాయ్ అండి. సో, ఇక్కడ నేను వచ్చేసి జూలై మంత్‌లో నేను ఎర్న్ చేసిన 91,000 రూపీస్ ట్యాక్స్ కట్ అయ్యేసి 2% ట్యాక్స్ నా వాలెట్‌లోకి వచ్చేసి 89,000 రూపీస్ అయితే ఉందండి. ఓకేనా? మీరు చూసుకోవచ్చు. నేను ఎవ్రీడే ఇన్‌కమ్ జనరేట్ చేసిన ప్రతి దానికి కూడా నేను ట్యాక్స్ అనేది పే చేస్తాను. ఎందుకంటే ఈ బిస్గురుకుల్ అనేది గవర్నమెంట్ సర్టిఫైడ్ ప్లాట్‌ఫామ్ కాబట్టి మనము ఎంత ఎర్న్ చేసినామో దానికి మనం 2% ట్యాక్స్ అనేది పే చేస్తామండి. ఓకేనా? సో, నేను ఇప్పుడు వచ్చేసి జూలై మంత్ ఎర్న్ చేసిన 91,000 ఆఫ్టర్ ట్యాక్స్ 89,000 రూపీస్ వచ్చేసి నేను ఇప్పుడు నా అకౌంట్లోకి అయితే నేను విత్‌డ్రా చేస్తున్నాను. మీరు లైవ్‌లోనే చూడండి. ఓకేనా? వన్స్ విత్‌డ్రా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఓటీపీ అయితే ఎంటర్ చేస్తాను. ఓకే? ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్‌గా కన్ఫర్మేషన్ వస్తుంది. పేమెంట్ ఇనిషియేట్ అయ్యింది అనేసి. ఓకే? సో, అలా అయిన తర్వాత ఆటోమేటిక్‌గా మన వాలెట్ నుంచి మన అకౌంట్లోకి అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుందండి. ఓకేనా? ఇది 100% జెన్యూన్ ట్రస్టబుల్ ప్లాట్‌ఫామ్ అండి. సో, మీరు కూడా ఎవరన్నా సరే మీరు మీ ఫ్రీ టైమ్‌లో ఇంట్లోనే కూర్చొని ఈ యొక్క గవర్నమెంట్ సర్టిఫైడ్ ప్లాట్‌ఫామ్‌లో మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చండి. ఓకేనా? మీరు లైవ్‌లో